చేవెళ్లలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ లో దాదాపు 25 నుంచి 30 మెంబర్స్ చనిపోయారు. దాంతో పాటు రిమైనింగ్ వాళ్ళు కూడా కొంతమంది, అందులో చాలా మందికి ఏంటంటే తీవ్రమైన గాయాలతో వాళ్ళ హాస్పిటల్లో చికిత్స వల్ల జరుగుతా ఉంది. ఇంకొందరు స్వల్పమైన గాయాలతో ఏంటంటే వాళ్ళు బయటపడరు, ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరగడం కంటే ముందు అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏంటి మనం చూసినట్లయితే, ఇప్పుడు ఎంతసేపు మనం ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ ఛానల్ చూసినా కూడా మనకి ఏంటంటే బస్సు డ్రైవర్ తప్ప, లారీ డ్రైవర్ తప్ప, ఎవరు ఆ యొక్క లొందని తప్పేయాలనుకుని ట్రై చేసి లెఫ్ట్ సైడ్ వచ్చారు, లేకుంటే రైట్ సైడ్ వచ్చారు, ఎవరు స్పీడ్గా ఉన్నారు, ఎంత స్పీడ్గా ఉన్నారు, లారీలు ఎప్పుడు ఓవర్ స్పీడ్ వస్తా ఉన్నాయి, లేకుంటే బస్సులు ఎప్పుడు ఓవర్ స్పీడ్ వస్తా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వాటికంటే కూడా కామన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అసలు ఆడ లొంద ఎందుకు అయింది, ఆ రోడ్డు మీద ఆ యొక్క రంధ్రం, ఆ యొక్క లొంద పడ్డ టైంలో దాన్ని ఎందుకు ఎవరు కూడా కూడపలేదు, ఆ కూడపడం ఎవరి బాధ్యత? ఒకవేళ నిజంగానే ఆ రోడ్డు పట్టినటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, ఆ ఏరియాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క చేవెళ్ళ ఏరియాకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఆ పర్టికులర్ ఏరియాకు ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, ఎవరన్నా ఒకరు ఫోకస్ గా, ప్రాపర్ గా, జెన్యున్ గా, ఎగ్జాక్ట్ గా వాళ్ళు వర్క్ చేసి ఉంటే ఒక లొందని కూడిపోయేవారు, యాక్సిడెంట్ జరగపోయేది కదా. ఎందుకని చెప్పేసి ముందే ఇవన్నీ కూడా దాటేసుకొని వచ్చి బస్సు డ్రైవర్ తప్ప, లారీ డ్రైవర్ తప్ప అని మాట్లాడుతున్నారు. బస్సు డ్రైవర్ తప్పు, లారీ డ్రైవర్ తప్పు, ఇద్దరు తప్పు ఉంది. వాళ్ళకంటే ముందు తప్పేసింది ఎవరు? ప్రభుత్వం. వాళ్ళకంటే ముందు తప్పేసింది ఎవరు? ఆ యొక్క కాంట్రాక్టర్. వీళ్ళందరికంటే ముందు పనిష్మెంట్ పడాల్సిన ఆ కాంట్రాక్టర్ కి, ఆ లోకల్ కార్పొరేటర్ కి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, ఆ కాంట్రాక్ట్ అప్రూవల్ చేసిన ఆఫీసర్ కి, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి, వీళ్ళందరికీ పనిష్మెంట్ పడ్డ తర్వాతకి ఆ డ్రైవర్, లారీ డ్రైవర్, బస్ డ్రైవర్ వాళ్ళని విచారణ చేసిన తర్వాతకి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది నా ఒపీనియన్. నేను మాట్లాడిన తప్పు అయితే ఏ విధంగా తప్పో కామెంట్ చేయండి, రైట్ అయితే దానికి కూడా మీరు కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే, ఇంతసేపు యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి అంటే మనకి యాక్సిడెంట్ గురించి ఏ రోజు వస్తే రేపు వస్తుంది న్యూస్లలో. వాళ్ళకి న్యూస్ ఛానల్ వాళ్ళకి కావాల్సిన సెన్సేషనల్ న్యూస్ అంతే. అవి చిన్న ఛానల్స్ కావచ్చు, పెద్ద ఛానల్స్ కావచ్చు, ఏమైనా కూడా ఈ రోజు టాపిక్ యాక్సిడెంట్ అయింది, రేపు వేరే ఎక్కడైనా రేపు జరిగింది, లేకుంటే వేరే ఎక్కడైనా హత్య జరిగిందని చెప్పేసి అంటే ఈ న్యూస్ ఎవరు కూడా కవర్ చేయరు. అసలు దీన్ని పక్క పెట్టేస్తారు కంప్లీట్ గా. తెల్లారి మళ్ళీ కొత్త న్యూస్, వాళ్ళ వర్కే అది, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉందే కూడిపోయేది ఎవరు మరి? అదే ప్లేస్ లో మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ అవుతుంది కదా మరి. ఆ లొంద ఉన్న రోజులు ఎవరెవరు ఆ లొందను క్రాస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు, యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అక్కడ. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎంతసేపు లారీ డ్రైవర్ తప్ప, బస్సు డ్రైవర్ తప్ప, ఎంత స్పీడ్ లో ఉన్నాడు, అంత స్పీడ్ ఆ ఏరియాలో అవసరమా, అది చూస్తూ ఉన్నారు తప్ప ఆ రోడ్డు, ఆ ఏరియాలో రోడ్లో మనకి ఏంటంటే మనకి టూ సైడ్స్, ఒకటి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళే వెహికల్స్, రైట్ సైడ్ వెళ్ళే వెహికల్స్, రెండు వెహికల్స్ కూడా మనకి ఏంటంటే హెవీ వెహికల్స్ ఉన్నప్పుడు ఆ రోడ్డు సరిపోతుంది ఆ యొక్క వెహికల్స్ కి. ఎట్ ఏ టైం మీట్ అయిన టైంలో ఒక రెండు వెహికల్స్ మనకి ఏంటంటే ఇట్లా ఆ సైడ్ బై సైడ్ మనకి వెళ్ళడానికి ఆ యొక్క రోడ్డు ప్లేస్ అనేది మనకు అడ్జస్టబుల్ ఉందా లేదా, ఇది ఎవరు అడగరు. ఎందుకు ఎక్సిడెంట్ కాలేదో అడగరు. రెండు పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళినటువంటి ఆ యొక్క రూట్ లో ఎందుకు ఇప్పుడు రోడ్ ఎక్సిడెంట్ కాలేదు, ఎందుకు దాన్ని వైడ్ చేయలేదు, రెండు టూ సైడ్స్ మనకు పెద్ద వెహికల్స్ వస్తాయని చెప్పేసి ఉన్నటువంటి ఆ రూట్ లో డివైడర్స్ ఎందుకు పెట్టలేదు, ఆ లొందలున్న కాడ అట్లీస్ట్ ఒక కాసన్ బోర్డు ఎందుకు లేదు, ఆ లొంద ఎందుకు గూడపలేదు, ఇవన్నీ ఎవరి బాధ్యతలు? ఇవన్నీ కూడా డ్రైవర్ బాధ్యతలు కాదు కదా, బస్సు డ్రైవర్ బాధ్యత కాదు, ఎట్ ద సేమ్ టైం మనకి లారీ డ్రైవర్ బాధ్యత కూడా కాదు. లొందను కూడిపోయే బాధ్యత కావచ్చు, ఆ డివైడర్ పెట్టే బాధ్యత కావచ్చు, ఆ రోడ్డు ఎక్స్టెండ్ చేసే బాధ్యత కావచ్చు, అక్కడ ఏమన్నా మనకి కాసన్ బోర్డు పెట్టే బాధ్యత కావచ్చు. ఇవన్నీ బాధ్యత ప్రభుత్వం కదా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా ఇందులో బస్ డ్రైవర్ తప్పలేదు, లారీ డ్రైవర్ తప్పలేదు అని చెప్పి నేను చెప్పట్లేదు. వాళ్ళ తప్పు ఉంది, వాళ్ళు తప్పు చేయడానికి కూడా రీజన్ ఉంది. ఆ లొంద చూసి సడన్ గా తను కట్టుకొట్టే ప్రయత్నం చేసినట్ట, కట్టుకొట్టే మన రైట్ కి వెళ్ళి వెంటనే లెఫ్ట్ కొట్టే ఆ ప్రయత్నంలో ఏంటంటే భాగంగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనకి జరిగిపోయింది. ఆ లొంద కనుక ఎవరైనా కూర్చొని ఉంటే, ఆ లొంద కనుక ఎవరైనా కూడిపోయి ఉంటే మనకి ఆ డ్రైవర్ కట్టుకొట్టేవాడు కాదు కదా, ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు కదా. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? దాని గురించి కూడా ఆలోచించండి. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా వేరే ఒక ప్రైవేట్ బస్సు మనం ట్రావెల్ చేస్తామని చెప్పేసి బస్సు మీద మనకు కొంత ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని కూడా ఫ్లైట్ టికెట్ మనకి ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇక ప్రభుత్వ బస్సులో టికెట్స్ కి ఇన్సూరెన్స్ ఇస్తే తప్పేంటి? ఫ్లైట్ లో ప్రయాణించే వాళ్ళు ఎంతో కొంత మిడిల్ క్లాస్, లేకుంటే వాళ్ళకి అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా అయినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వ బస్సులలో తిరిగేటువంటి యొక్క వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ రూట్ లో కాలేజీకి వెళ్ళే కాలేజ్ విద్యార్థులు కావచ్చు, ఆ రూట్ లోకి ఆఫీస్కి వెళ్ళేటువంటి మహిళలు కావచ్చు, ఆ రూట్ లో రెగ్యులర్ గా ఏదైనా కూలి పని చేసుకున్నటువంటి రైతులు కావచ్చు, వీళ్ళే ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బాధ్యత ఎవరు? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. నేనేమంటున్నా, బస్ టికెట్ మీద కూడా కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉండాలి. బస్ టికెట్ మీద కూడా 50,000, ₹1,00,000, 2,00,000 ఎంతో కొంత ఇన్సూరెన్స్ మీరు దాని ఒక ప్లాన్ చేయండి ప్రభుత్వం. ఈ రోజు 25 కుటుంబాలు మనకి రోడ్డు పడ్డాయి. వాళ్ళ కుటుంబాల యొక్క పరిస్థితి ఇంటి దగ్గర. అందులో ఇంటికి పెద్ద కొడుకు ఉండొచ్చు, ఇంటికి పెద్ద కూతురు ఉండొచ్చు, ఇంటికి చిన్న కూతురు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. పెద్ద కొడుకు పెద్ద కూతురు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళే జాబ్ చేసి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, లేకుంటే తమ్ముడిని కావచ్చు చదువుకునే యొక్క పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు చనిపోతే
వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి ఇంట్లో తిండి పెట్టేది ఎవరు? ప్రభుత్వం ఏమనంటే యాక్సిడెంట్ అయిన తర్వాతకి ఒక్కొక్కరికి మేము ఇంత నష్టపరిహారం కింద కట్టిస్తున్నాం. నష్టపరిహారంగా ఎవరు కట్టేమని చెప్పి అంటున్నారు? ఇన్సూరెన్స్ అనేది ఒక క్లెయిమ్ తీసుకురండి. ఇన్సూరెన్స్ అనేటువంటి ఒక పద్ధతి తీసుకురండి. ఏ యాక్సిడెంట్ అయినా కూడా ప్రభుత్వమే కట్టుకోవాలి. వీళ్ళేదో మన మీద సానుభూతి చూపించి ఆ, భిక్షాందేహి అన్నంత మాత్రం వాళ్ళు వేసినట్టు వాళ్ళు కాదు అక్కడ. అది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ, మినిమం కామన్ రెస్పాన్సిబిలిటీ అది. ఒక ప్రైవేట్ బస్సు వ్యక్తి ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు టికెట్ మీద ప్రభుత్వం నుంచి వచ్చిన టికెట్ మీద ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదు? ఎందుకు ఇవ్వకూడదు? ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఇది నా ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకి ఏదైనా ట్రావెల్ చేసే టైంలో బస్సులలో 30 సీట్లు ఉంటే 30 మందికే అలో ఉంటుంది టికెట్కి. 30 కంటే ఎక్కువ వేస్తే మనకి ఎక్కడైనా ఆర్టీసీ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మనకి మనకి ఏదైనా రిమైనింగ్ మనకి ఎవరైనా ఆఫీసర్లు కావచ్చు, మనకి తనిఖీ చేసిన టైంలో బస్సులో ఉండవలసిన వాళ్ళకంతా కూడా ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఫైన్లు ఇస్తారు. ఆర్టీసీ బస్సులో మరి ఎంతమంది ఎక్కుతా ఉన్నారు? దానికి ఒక లెక్క పత్రం ఉందా? ఒక బస్సుకి ఎంతమంది ఎక్కాలి? ఎక్స్ప్రెస్ బస్సులో ఎంతమంది ఎక్కాలి? రాజధాని బస్సులో ఎంతమంది ఎక్కాలి? పల్లెవెల్ బస్సులో ఎంతమంది ఎక్కాలి? ఎలక్ట్రికల్ వెహికల్ బస్సులో ఎంతమంది ఎక్కాలి? ఈ వెయిట్‌కు మించి పల్లెవెల్ బస్సు మోయలేదు. ఈ వెయిట్‌కు మించి మనకి రాజధాని బస్సు మోయలేదు అని చెప్పి మనకి కంపల్సరీ ఏమన్నా రూల్స్ ఏం లేవా? పల్లెవెల్ బస్సులో 40 మంది సీట్లకు కెపాసిటీ ఉంటే అందులో 100 మంది ఎక్కుతారు. అంటే రిమైనింగ్ 60 మంది ఏడ కూర్చోవాలి? ఒకరి మీద కూర్చోవాలి. లేదంటే బస్సు వన్ సైడ్ అయిపోయే అవకాశం ఉంటది. డ్రైవర్ కంట్రోల్ చేద్దాం అని చెప్పనుకున్నా కూడా మనకి వన్ సైడ్ లో డబుల్ కూర్చున్నాక ఆ బస్సు వెంటనే కంట్రోల్ కాదు కదా. అది కూడా ఒక రీజన్ కదా. ఎంతో మంది బస్సులో మనకు అందులో ఉన్న ఒక వ్యక్తి, హాస్పిటల్ ఉన్న వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, బస్సులో దాదాపు మొత్తం బస్సు సీట్లు అన్ని కూడా ఫిల్ అయిపోయినాయి, ఒకరి మీద ఒకరు కూర్చునే సిచ్యువేషన్ ఉంది అక్కడ. అది పోగా మేము దాదాపు ఒక 15 నుంచి 20 మంది మేము ఏంటంటే ఒక ఏదైతే మధ్యలో ఉన్న స్పేస్ లో ఆ హ్యాంగర్స్ పట్టుకొని మేము నిలబడి ఉన్నాం అని చెప్తా ఉన్నారు. అంత ఓవర్లోడ్ అయ్యేంత వరకు బస్సులో ఎందుకు ఎక్కించారు మీరు? అది ఎవరు తప్పు? అది రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉండాలి? ఈ బస్సులో ఇంతమంది ఎక్కాలి, కూర్చొని ప్రయాణం చేస్తా ఉన్నారు కదా. అంటే కూర్చున్న వాళ్ళకైతే ఒక టికెట్, నిలబడే వాళ్ళకైతే ఒక టికెట్ ఉంటుందా ఏంది? పలానా ప్లేస్ కి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోవాలని చెప్పేసి అంటే 15 రూపాయల టికెట్ ఉంది. అది కూర్చున్నా 15 రూపాయలు, నిల్చున్నా 15 రూపాయలే. అలాంటి టైంలో నిలబడి 15 మంది 20 మందిని ఎక్కించుకుని మీరు ప్రయాణం చేస్తా ఉన్నారని చెప్పేసి అంటే అది ఎవరు తప్పు? డ్రైవర్ తప్ప? కండక్టర్ తప్ప? రూల్స్ పెట్టినటువంటి ప్రభుత్వం తప్ప? ఈ తప్ప ఎవరిది? ఒక లిమిటెడ్ సీట్స్ లో లిమిటెడ్ పబ్లికే ఉండాలి, ఇంత మించి ఎక్కకూడదు అని చెప్పేసి రూల్ పెడితే ఏమైంది? ఎంత మంది పడితే అంత మంది కుప్పలు కుప్పలు ఒక ఒక ఆవులను కదా, మనం మేకలను కదా ఒక దాంట్లో తోలేసినట్టు స్పేస్ లేకుండా ఫుట్పాత్ మీద వేలాడి మరి విద్యార్థులు కాలేజీకి వెళ్తాం జరుగుతూ. అందులో కనీసం మనకి కాలు పెట్టే స్పేస్ లేకపోయినా కూడా విద్యార్థులు మనకి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్స్ కావచ్చు, పనిచేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఒక ఫుట్పాత్ మీద ఒక్క చేతిని పట్టుకొని వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని మనకి వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఏమైనా జరుగుతా రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఒక ఆటో, రీసెంట్ గా నేను కొన్ని ఆటోలు చూసిన, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆటోలో ముందు డ్రైవర్ పక్కన మనకి కొంచెం ఎక్స్టెండ్ చేసి 2 సీట్స్ ఉంటాయి. డ్రైవర్ కి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకి ఇంకో 2 కూర్చొని సీట్స్ ఉంటాయి. వాటిని తీసేస్తా ఉన్నారు. అది హైదరాబాద్ అయినా, వరంగల్ అయినా, చాలా డిస్ట్రిక్ట్లలో మనకి ఏంటంటే వాటిని తీసేస్తా ఉన్నారు. ఎందుకు? డ్రైవర్ పక్కన కూర్చుంటే డ్రైవర్ కంఫర్ట్ ఉండదు, అటు జరిగి ముందు జరిగి కూర్చొని ఇంకో 2 ఎక్కించుకుంటే 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకుంటాను. ఇది సంపాదించుకోవచ్చు, కానీ ఆ పక్కన కూర్చోవడం వల్ల మనకి ఏంటంటే డ్రైవర్ కంఫర్ట్ లేక రేపు పొద్దున ఏదైనా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఈ వెనకాల కూడా మనకి ఏంటంటే ఒక ఎక్కేకాడ దిగేకాడ మనకి సైడ్స్ కూడా చిన్న రాడ్స్ పెట్టుంటే ఆ రాడ్స్ మీద కూర్చో ఉంటారు. వాటిని కూడా తీసేపించారు గవర్నమెంట్. అది అలా కూర్చోదని చెప్పేసి కలెక్టర్ ఆర్డర్స్ అని చెప్పేసి కొన్ని డిస్ట్రిక్ట్లలో తెప్పించారు, గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పేసి కొన్ని డిస్ట్రిక్ట్లలో తెప్పించారు. అంటే ఎందుకు? సైడ్స్ కూర్చోవడం వల్ల ఆటో అవ్వచ్చు, అది వన్ సైడ్ అవకాశం ఉంటుంది. సో వన్ సైడ్ బ్యాలెన్స్ అవుతా ఉంటుంది, వన్ సైడ్ ఎక్కువ వెయిట్ పడతా ఉంటుంది, ఏదైనా టర్నింగ్ వచ్చినా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసేసారు. ఎందుకు తీసేసారు అంటే అది ప్రైవేట్ది. అదేంటి ప్రైవేట్, దానివల్ల వాళ్ళకి ఎక్కువ లాభం వచ్చేది ఏమి లేదు. దానివల్ల వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ రాదు, దానివల్ల వాళ్ళు ఎక్కించుకున్న ప్యాసింజర్స్ వాళ్ళకు ప్రభుత్వానికి జిఎస్టీ రాదు, కాంట్రాక్టర్లకు ఏం రాదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. అదే ప్రభుత్వ బస్ అయితే ఎంతమంది ఎక్కితే అంత ఇన్కమ్. సో వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టట్లే. ఇదేం పద్ధతి మరి? అంటే మీ స్వలాభం కోసం అని చెప్పేసి, ప్రభుత్వానికి డబ్బులు మిగిలాలని చెప్పేసి, ఆర్టీసీ సంస్థ నడవాలని చెప్పేసి మీరు ఫ్రీ బస్సులు అని చెప్పేసి ఇచ్చేసి ఇంతమందిని మీరు అన్లిమిటెడ్ గా మీరు ఎక్కించి నడిపిస్తా ఉంటే యాక్సిడెంట్ కాకుండా ఏమైతే? దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? 100కి 200% దాని రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా గవర్నమెంట్ తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ తప్పే, 100% గవర్నమెంట్ తప్పే. అండ్ ఇంకోటి, ఏదైతే ఒక లారీ వస్తా ఉన్నదో టిప్పర్ లారీ, ఆ టిప్పర్ లారీ నిండా కంకర్ ఉంది. మనకు రైట్ సైడ్ గుద్దిన వెంటనే మనకి ఆ బస్ లో ఉన్నటువంటి ఒక ప్యాసింజర్స్ అందరి మీద మనకి ఏంటంటే ఒక కంకర పడిపోయి చాలా మంది ఊపిరాడగా చనిపోయారు. కొందరు సగం వరకు, ఆల్మోస్ట్ చెస్ట్ వరకు వాళ్ళ యొక్క కంకర ఎండిపోయి అట్లా కూడా వాళ్ళు శ్వాస తీసుకోలేక చనిపోయారు.
మరి కొందరు క్షతగాతులతో బయటపడ్డారు. వాళ్ళందరి యొక్క ఫ్యామిలీస్ కి రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ గవర్నమెంట్ తీసుకోవాలి. బాధ్యత తీసుకొని వాళ్ళందరి కుటుంబాలను కూడా ఆదుకోవాలి. అట్ ద సేమ్ టైం దాని కన్సర్న్ డిపార్ట్మెంట్, ఆ యొక్క రోడ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కావచ్చు, ఆ యొక్క ఏరియా కలెక్టర్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయండి. వాళ్ళు ఉన్నందుకు సస్పెండ్ చేయండి ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేసినాక మీదైనా యాక్షన్ తీసుకోండి. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మనకి మొన్నటి వరకు మనకి ఏంటంటే ఒక కావేరీ ట్రావెల్స్ యొక్క బస్ ఇన్సిడెంట్ చూసుకున్నాం. అందులో దాదాపు చాలా వరకు 99.9% అందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు వెంటనే విత్ ఇన్ ఒక 10-15 డేస్ గ్యాప్ లోనే మళ్ళీ మనకి ఏంటంటే ఒక చేవెళ్ళ ఘటన, ఇంకొన్ని రోజులకు మళ్ళీ ఇంకోటి. ఈ విధంగా మనకి ఏంటంటే రోజుకో న్యూస్ మనం చూస్తూనే ఉన్నాం. రోజుకో 10 మంది యొక్క ప్రభుత్వం చేసే నెగ్లిజెన్స్ వల్ల, వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ వర్క్ వల్ల, ఒక ప్రాపర్ వాళ్ళకి ఒక కమిట్మెంట్ లేక ఉన్నటువంటి కొందరు మంత్రుల వల్ల, కాంట్రాక్టర్ల వల్ల, భయం లేనటువంటి కాంట్రాక్టర్ వల్ల ఏంటంటే వందల కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి. సో దయచేసి దీన్ని అడ్డుకోండి. ఎవరి వర్క్ వాళ్ళు ప్రాపర్ చేసినప్పుడు కంపల్సరీ ఇటువంటి యాక్సిడెంట్ నియంత్రించే ఛాయిస్ ఉంటుంది తప్ప డ్రైవర్ను స్లోగా వెళ్ళండి, ఆ డ్రైవర్ స్లోగా వెళ్ళండి అని చెప్పేసి చెప్పినంత మాత్రాన ఈ యొక్క ప్రమాదాలు మాత్రం అడ్డుకునేటువంటి అవకాశాలు ఎంత ససేం ఎరలేవు.